నేను ఇప్పుడు చూపించేది మాత్రము బోట్ నెక్ అండి. ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. ఒకసారి మెజర్మెంట్ కూడా చూసుకోండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్గా తెలుసుకుంటాను. ఒక ఉద్దేశం కొద్దీ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నడుము లూజ్ 23, ఆమ్ రౌండ్ ఏమో 6.5 ఇంచులు ఉంది, షోల్డర్ ఏమో 6.5 తీసుకున్నానండి, డౌన్ కూడా 6.5 తీసుకున్నా. నెక్ ప్రాపర్టీ చూడండి, ఒకసారి చూపిస్తా క్లియర్గా. 3 మీద ఒక పాయింట్ షోల్డర్ తీసుకున్నా. మిగిలింది ఎందుకనంటే చిన్న పాప కాబట్టి షోల్డర్స్ అనేది కొంచెం నిండుగా రావాలి అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది కాబట్టి షోల్డర్ ఎంత తీసుకున్నా నెక్ కూడా అంతే తీసుకున్నా. సేమ్ ఇక్కడ కూడా సేమ్ 3 మీద ఒక పాయింట్ అయితే తీసుకున్నా. అలానే సేమ్ లెంత్ అనేది నెక్ డీప్ అనేది 9 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్ టోటల్ లెంత్, బ్లౌజ్ లెంత్ 13.5 ఉంది. ఈ కొలతలతోనే మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్ కొలత అంటే కొంచెం జస్ట్ ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు అటు ఇటు ఉన్నా పర్వాలేదండి. ఇట్లాంటి మెజర్మెంట్ వచ్చినప్పుడు ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది క్యాన్వాస్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే చూపిద్దామని వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నా. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పేపర్ క్యాన్వాస్ పైన అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి కదా. మార్కింగ్ చేసుకునే ముందు ఫస్ట్ మనకు నెక్ ఎంత ఉంది, 9 ఇంచెస్ ఉందంటే మనం ఖర్చుతో పాటు తీసేసుకోవాలి. ఇలా ఒక మార్క్ చేసుకోండి. అంటే 1 ఇంచు మనం కిందికి కూడా ఖర్చు ఉంచుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచు కిందికి కూడా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నా. 9 ఇంచెస్ అంటే పైన ఖర్చుతో పాటు 9.5 రావాలి. 9.5 దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకోండి. చూడండి, కరెక్ట్గా 9.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. నేను ఇదే క్లాత్ పైన వేసి చూపిస్తా మీకు. అది టేబుల్ వైట్ ఉండి ఇది కూడా వైట్ ఉండట్లా మీకు కరెక్ట్గా తెలుస్తుందో లేదో. ఇట్లా అయితే 9 ఇంచెస్ తీసుకోండి, 9.5 తీసుకోండి. అయితే ఏంటంటే ఈ క్యాన్వాస్ కూడా చూడండి, నేనైతే వన్ సైడ్ మాత్రము కొంచెం షైనింగ్ ఉంటుంది చూడండి, క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు. ఇంకొక సైడ్ మాత్రం నార్మల్ పేపర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. వన్ సైడ్ మాత్రం కొంచెం షైనింగ్ వస్తుంది, ఇంకొక సైడ్కి మాత్రం నార్మల్ పేపర్లా ఉంటుంది. మీరు ఏ రకంగా ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఐరన్ చేసుకునేటప్పుడు మాత్రము ఈ షైనింగ్ అనేది క్లాత్కి లోపలికి వెళ్ళేటట్టు. అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇది నార్మల్ కాటన్ లైనింగ్ కదా, ఈ షైనింగ్ అనేది ఇటు సైడ్ ఉంది. మనం కట్ చేసిన తర్వాత ఐరన్ చేసేటప్పుడు నార్మల్ పేపర్ అనేది ఐరన్ బాక్స్కి అతుక్కునేటట్టు ఉండాలి. ఈ షైనింగ్ అనేది క్లాత్ లోపలికి వెళ్ళేటట్టు ఉండాలండి. ఈ విషయం అంటే ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు ఐరన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదు అని అంటే నార్మల్గా చుట్టూరు ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుందండి. ఐరన్ బాక్స్ ఉంటేనే స్టిచ్ చేయగలుగుతాము అనే టెన్షన్ అయితే ఏం పెట్టుకోకండి. అయితే 9.5 దగ్గర మార్కింగ్ చేసిన కదా, మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోండి. మార్కింగ్ చేసుకోండి వీలైతే, లేదంటే మొత్తం టోటల్గా చేసినాక కూడా కట్ చేసుకోవచ్చు. నేను 3 మీద ఒక పాయింట్ అయితే తీసుకుంటున్నానండి. 3 మీద ఒక పాయింట్ తీసుకున్న తర్వాత డౌను 3 ఇంచెస్, టోటల్గా పైనుంచి 3 ఇంచెస్ ఇలా డౌన్ తీసుకోండి. ఎందుకంటే ఇది మనకు బోట్ నెక్ కాబట్టి షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసము ఇలా 3 ఇంచెస్ దగ్గర. మిగిలింది సేమ్ యాస్టీజ్గా కిందికి కూడా నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటానండి వీటితో, ఎందుకంటే బాగా డీప్ అవసరం లేదు, నార్మల్గా ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి ఒక 1 ఇంచు డ్రా చేసుకోండి. ఇలా 1 ఇంచు డ్రా చేసుకోండి. 1 ఇంచు డ్రా చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా నార్మల్గా ఇలానైతే వేసేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బోట్ నెక్ అయితే ఏ రకంగా అయితే నెక్ కట్ చేస్తామో బ్యాకు ఇలా యాస్టీజ్గా బోట్ లాగా వచ్చేటట్టు అయితే నార్మల్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంత డీప్ రావాలి అని అంటే నార్మల్గా మంచి డీపే రావాలి అని చెప్పని అన్న వాళ్ళకు ఇలానైతే తీసుకోవచ్చు. లేదు నార్మల్గా రావాలి అని అన్న వాళ్ళకి మాత్రం చూడండి, ఇక్కడి నుంచి అంటే మనము ఎక్కడి వరకు అయితే నా రౌండ్ తీయాలి అనేది, ఇప్పుడు టెంపుల్ డిజైన్లో మళ్ళీ దాంట్లో కట్ వర్క్ రావాలి కదా, ఇక్కడ నుంచి చూడండి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే వదిలిపెట్టండి. 1/2 ఇంచ్ వరకు వదిలిపెట్టేసి ఇలా కర్వ్ అనేది తీయండి. ఇక్కడ నుంచి ఇటు లోపలికి నేను ఒక 3/4 ఇంచ్ వరకు తీస్తున్నా, 1/2 ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువ. ఇలా రౌండింగ్ స్ట్రేట్గా ఇలా తీసుకోండి. అంటే మనకి షేప్ అనేది ఇలా టెంపుల్ అయితే ఏ రకంగా అయితే ఉంటుందో
ఇలా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కట్స్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టయితే ఈ కట్స్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే మీకు క్లియర్గా చెప్పాలనంటే చూడండి, బ్లౌజ్ పీస్ చూపిస్తా. ఫ్రంట్ నెక్కి ఇలా స్కాలప్ నెక్ అయితే ఇచ్చిండ్రండి. ఇలా స్కాలప్ ఇచ్చారు కాబట్టి మనం బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టమని చెప్పిండ్రు కాబట్టి నేను దీనికి తగ్గట్టుగా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కట్ వర్క్ ఇస్తే బాగుంటుంది అనే ఒకే ఉద్దేశం కొద్దీ నేనైతే బ్యాక్ అయితే ఈ నెక్ అయితే కట్ చేస్తున్నానండి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను పైనది కట్ చేస్తున్నా. అంటే మనకు ఓన్లీ ఎంతవరకు అయితే పీస్ అవసరం ఉందో అంతవరకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీకు కొంచెము ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే కొంచెం డీప్ ఎక్కువ అనిపిస్తుంది అని అన్నట్టు అనిపిస్తే మాత్రం లోపలికి కూడా తీసుకోండి. ఇలా ఫ్రంట్ నెక్కు ఈక్వల్గా ఉండేటట్టు అయితే కట్ చేస్తే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుందని నేనైతే బ్యాక్ నెక్ కూడా నేను స్కాలప్ నెక్ అయితే ఇస్తున్నానండి. మరీ ఎక్కువ కరువు కాకుండా నార్మల్గా తీస్తున్నా. ఇలా తీసిన తర్వాత పైన నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా ఇలా కట్ చేసుకోండి. ఇది మొత్తము టోటల్గా కట్ చేయకుండా ఒక 1 ఇంచు కిందికి ఉండేటట్టు కట్ చేయండి. ఎందుకనంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఏడు వరకు ఉంది అనేది పర్ఫెక్ట్గా తెలియకుండా ఇబ్బంది పడకుండా అంటే ఈ మనం చిన్న కచ్చకని అయితే పెట్టేసినాం అనుకోండి. ఇక్కడ ఇలా 1 ఇంచు విడుతుతోటి కిందికి కూడా మనకు హెమ్మింగ్ పట్టీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇది పేపర్ క్యాన్వాస్ మధ్యలో పెట్టేసుకొని కూడా మనం ఐరన్ చేసుకొని కూడా, అంటే కొంచెం క్లాత్ మందమే ఉంది కాబట్టి దానికి వేరే క్లాత్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో వీలైతే పెడతాను, లేదంటే లేదండి. కాకపోతే మాత్రం ఇదైతే తెలియని వారు ఉంటారు కదా, ఈ పేపర్ క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలనేది. నన్ను కొంతమంది పర్సనల్గా ఫోన్ చేసి అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎందుకు కట్ చేస్తున్నా అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను కట్ చేస్తున్నానండి. నెక్ అనేది ఇట్లా రావాలి. ఐరన్ చేసేటప్పుడు చూడండి, నేనేం చెప్పినా ఇంతకుముందు ఒక 1 సైడ్ ఏమో షైనింగ్ ఉంటుంది. షైనింగ్ ఇప్పుడు మనం యాస్టీజ్గా మనము ఐరన్ చేసేటప్పుడు మాత్రం చూడండి ఇలానే పేపర్ ఏ విధంగా అయితే ఇప్పుడు నేను పెట్టినో అదే విధంగా షైనింగ్ అనేది లోపలికి క్లాత్కి అతుక్కునేటట్టు, నార్మల్ది పేపర్ లాగా ఉన్నది మాత్రము ఐరన్ బాక్స్కి పైనకు ఉండేటట్టు ఇలా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ డిజైన్ ఎవరికన్నా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే క్లియర్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.